హాయ్ హనీ, నువ్వు ఇంత ఉన్నప్పుడు నేను చూసాను నిన్ను. ఏం చేస్తున్నావు హనీ ఇప్పుడు? బీటెక్ ఆంటీ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చాలా బాగా పాడతాడు. నిఖిల్ పాడు, సిగ్గుపడకు. I walk a lonely road, the only one that I had never known. Don't know where it goes, but it's home to me and I walk alone. సరే నేను వెళ్తాను. ఏది హనీ, డాన్స్ చేసి చూపి ఆంటీకి. చెయ్యి డాన్స్ ఒకసారి చెయ్యి. అది అది చంద్రుడి వాకు అజ్జి. ఇంకా చాలే, ఇటు పక్క ముందురా. వీణ స్టెప్ చెయ్యి, వీణ స్టెప్. ఇంకో పిల్లలు లేరు నన్ను. వెరీ అవును, టాలెంటెడ్. అది డాన్స్ కూడా పంపించలేదు. మమ్మీ నేను ఎంత మంచి కొడుకు కదా అసలు. వెరీ లక్కీ. ఎన్ని సర్టిఫికెట్లు, ఎన్ని ప్రైజులు, ఎన్ని ట్రోఫీలు. మొత్తం వాడి బెడ్రూమ్ లో సగం వాల్ అంతా అవే ఉంటాయి. అవునా? మెడల్స్ ఏమైనా చూసి వెళ్తారా? వెళ్ళేసి వస్తానండి. బానీ, get up, 8 o'clock. 5 minutes, mommy. Nothing doing. Get up, 8 o'clock. And 8:30 breakfast. In case మిస్ అయ్యావనుకో, బ్రేక్ఫాస్ట్ లేకుండా కాలేజ్కి వెళ్ళిపో. షీట్స్. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్. అమ్మా, ఆకలిస్తలే అమ్మా. వస్తున్నా. హౌ మెనీ టైమ్స్ డూ హ్యావ్ టు టెల్ యూ ఫోన్ తీసుకోవద్దు తినేటప్పుడు అని? కాన్సంట్రేట్ ఆన్ ఈటింగ్. ఫస్ట్ వెళ్ళి బట్టలు మార్చుకోపో. ఇట్స్ స్టడీ టైం. 8:30 to 9 వచ్చి టీవీ చూడు. పద వెళ్ళి చదువుకోపో. అసలు మమ్మీ చాలు మమ్మీ, ఎంత వేస్తున్నాయి, ఇప్పటికే లావ్ అయిపోతున్నాను. ఉండ్రా, అలా కనిపిస్తున్నాను చూడు బయటికి. ఎవరన్నా లావయ్యావని? ఏం కాలేదు. చూడు బుగ్గలన్నీ లోపలికి ఎట్లయిపోయినాయో. అసలు ఎదిగే పిల్లలు ఆ మాత్రం తినకపోతే ఎట్లా? వాడికి అలాగే తిండి పెట్టి పందెం కోళ్ళ పెంచుతున్నాం వాడిని. మీరుండండి, సగం మీ వల్లే వీడికి దిష్టి తగులుతుంది. ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటాను నా కొడుకుని. మ్యాథ్స్ లో మార్క్స్ ఎన్ని వచ్చాయి అడగాన్ని? వస్తాయిలేండి. బెండకాయ చేస్తాను నాన్న నీకు నేను. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు చెప్పు, 1 వీక్ ముందు రోజు బెండకాయ తింటే అన్ని గుర్తొస్తాయి నీకు. అది వాడి తప్పు కాదు, బెండకాయ తప్పు. మీరు ఊరికే వాడిని తిట్టకండి ప్రతిసారి. అమ్మా తిన్నాక ఒక 1 hour ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేసి వస్తాను. అయ్యో ఎందుకు నాన్న, ఎండలు ఎట్లుంటున్నాయో చూస్తున్నావు కదా. అసలే నువ్వు సెన్సిటివ్, మళ్ళా వడదెబ్బ తగిలిందంటే కష్టం కదా. ఒక పంచ్, నీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలుచు, సరేనా? బిర్యానీ చేసి పెడతాను. సరే, కూల్ డ్రింక్ తీసుకోని రా, 2 liters. వీడికి పెట్టడమే ఎక్కువ అనుకుంటే వాడి ఫ్రెండ్స్ ని కూడా పిలిచి మేపు. మీరుంటారా? చిన్న పిల్లలు. హలో, ఇంటికి వచ్చేయండి రా, మమ్మీ బిర్యానీ చేస్తారు. మమ్మీ ఉండమ్మా. సరే బాయ్. అమ్మా నాకు బైక్ కావాలమ్మా. మమ్మీ ఆఖరికి సాయి గారి దగ్గర కూడా బైక్ ఉంది మమ్మీ. క్లాస్ లో అందరికీ బైక్ ఉంది, నాకు మాత్రమే లేదు. నువ్వు నాకు కొంటున్నావు, కొనట్లేదా? నాన్న కార్ కొనుక్కో కదా, సేఫ్గా ఉంటది. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరగచ్చు. సర్లే వదిలే, అదనుకుని తగలెట్టు. కార్ కాదు గానీ ఫస్ట్ డ్రైవర్ ని కనుక్కుందాము, దాని తర్వాత కారు కొందాం. మళ్ళీ డ్రైవర్ ఏంటి, నేను నడుపుకుంటా కదా. ఏంది పిచ్చా నువ్వు డ్రైవింగ్? అమ్మో వద్దొద్దొద్దు, అసలే హైవే ఓఆర్ఆర్. అమ్మా బా మమ్మీ ప్లీజ్ మమ్మీ. నాన్న నాకు నువ్వంటే చాలా ఇష్టము, నువ్వేం చెప్తే అది కొనిస్తా. కానీ ఈ విషయంలో మాత్రం నా మాట వినాలి. ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టే.